అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. फोटो लेना పట్టుకో పట్టుకో फोटो लेना టెస్ట్లో ఏమేమి ఇంటికి ఇక్కడ చేస్తారా అనుకోని ప్రోగ్రాం ఇప్పుడు అనుకోని ప్రోగ్రాం ఏమేమి టెస్ట్ చేస్తారు టెస్ట్లో ఏమేమి ఇంటికి ఇక్కడ చేస్తారా మీరు రొటీన్ చేసుకున్నా కానీ పాల దిగుబడి పెంచితే ఆదాయం పెరుగుతుంది. ప్రతి కుటుంబానికి కూడా కుటుంబంలో నుండి ఆడవాళ్ళకి ఎక్కువగా పాలు నెయ్యి అనేది వాళ్ళ సొంత సంపాదన ఆడపడుచులకి. అది ఇంటి యజమానులకి రైతుకు సంబంధం లేకుండా ఆ పాలతోటి నెయ్యితోటే ఆ కుటుంబానికి ఆదాయం వస్తుంది. మహిళల్ని ఆ రంగంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈరోజు చూసుకుంటే ఇప్పుడే మన సత్య గారు కూడా చెప్పినట్టు మనం 11,000 రూపాయలు ఉన్నటువంటి మినరల్ మిక్చర్ మనం హార్లిక్స్ బోర్నవిటా బలం తగినట్టుగా ఈ మినరల్ మిక్చర్ కూడా సగం సబ్సిడీకి ఇవ్వడం మనం మొదలు పెట్టాం 555 రూపాయలకి. అదేవిధంగా ఈరోజు మనం పశువుల దానా కూడా మనం 92,18,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. గడ్డి మేత కూడా 520 టన్నులు మనం కేటాయించడానికి 1,14,40,000 రూపాయలు మనం కేటాయించడం జరిగింది. పశుగ్రాస మిత్రులకైతే మనం ప్రకాశం జిల్లాలో 2,30,92,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనం మనుషులలో నిలుపులో ఉన్నట్టుగా పశువుల్లో కూడా ఏలిపాలు ఉంటాయి కాబట్టి మన వాళ్ళు నట్టలు అని చెప్తున్నారు. వాటి కోసం కూడా మందులు ఇస్తున్నారు, దూడలకు ఇస్తున్నారు, వాటికి ఇస్తున్నారు. వీటన్నిటి లక్ష్యం ఏంటంటే పశువు ఆరోగ్యంగా ఉంటే మనకి పాడి సమృద్ధిగా ఉంటుంది. అందుకోసం పశువుల వైద్యానికి కూడా మన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది మోగ జవాలకి. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.